ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొకసారి 60 సంవత్సరాలుగా ఉద్యమ కాలం ఏదైతే ఉండేనో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఉంది అనడానికి ఒక నిదర్శనంగా చిదంబరం గారి మాటలు కనబడతా ఉన్నాయి. దాని విషయంలోనే ఈరోజు ఈ పత్రికాముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఉస్మానియా విద్యార్థి బిడ్డలుగా మేము తెలంగాణ ఉద్యమం చేసినటువంటి బిడ్డలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న టైంలో 69 నుంచి 69 కాదు 52 నుంచి 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం నుంచి సురువైన తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పోలీస్ కాల్పుల్లో 7గురిని బలిదానం తీసుకున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. చిదంబరం గారు నిన్న మాట్లాడుకుంటూ చిన్నసారి చెప్తా ఉన్నారు, ఇలా తెలంగాణ బలిదానాలకు మా బాధ్యత లేదు, కొందరు చనిపోయారు అందుకు సారీ, భారీ ఉద్యమం వల్లే ఉమ్మడి ఏపీ ఏర్పాటైంది. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు చిదంబరం గారు. భారీ ఉద్యమం వల్లనట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందట, కొందరు చనిపోయారు అందుకు సారీ అంట. తెలంగాణ బలిదానాలకు మా బాధ్యత లేదని చెప్పి చెప్తారు. చిదంబరం గారు పెద్దలు ఆ రోజు హోంమంత్రి వర్యులుగా ఉండే డిసెంబర్ 9వ తారీఖు రోజు ప్రకటన వచ్చింది. ప్రకటన రావడానికి కారణం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులకు, ఊడిగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తెలంగాణ బిడ్డలకు తెలియదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏం చేసిరు? ఆ రోజు సీమాంధ్రలో మోచేతులు దాక్కుంటా తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళ సంచులు నింపుకొని, వాళ్ళు సంచులు పంచితే వీళ్ళు నింపుకొని తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి కుట్ర పూనింది. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? రాంగ్ రిపోర్ట్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా డిసెంబర్ 9 ప్రకటన కారణమైంది మేము. కానీ డిసెంబర్ 23 ప్రకటన రావడానికి ఇలా కారణమైంది ఎవరో ఒక్కసారి సమాధానం చెప్పాలి. డిసెంబర్ 9 ప్రకటన దేనికి ఎవరి కారణం? చిదంబరం గారు. ఎవరి కారణం? కేసీఆర్ ఆ రోజు నిరాహార దీక్ష చేసి ఇలా నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నటువంటి నినాదం ఇవ్వడం ద్వారా నెక్స్ట్ ఇమీడియట్లీ శ్రీకాంతాచారి అయ్యో మా తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోద్దని చెప్పేసి, మేము అంత పెద్ద నాయకుడు ఇలా పోతే తెలంగాణ ఆగమైతే చెప్పేసి శ్రీకాంతాచారి ఒక పక్కన ఆత్మహత్య చేసుకున్న సందర్భం కనబడ్డది కదా. ఆ రోజు మరో